ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట కోమిడి చెరువు వద్ద ఉన్నటువంటి గంగా భవానీ దేవాలయానికి సంబంధించిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు గంగా భవానీ మాతకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారులను విస్మరిస్తున్నదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అనేక ప్రయత్నాలు చేసిందని చెప్పారు. ముఖ్యంగా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేయడం ద్వారా పెద్ద ఎత్తున మత్స్యకారులంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందారని చెప్పడం జరిగింది. అట్లాగే సిద్దిపేటలో ఒక గొప్ప ఫిష్ మార్కెట్ను కూడా ఏర్పాటు చేసిన ఘనత ఇక్కడే సాధ్యమైందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సిద్దిపేట ఫిష్ మార్కెట్ యార్డు దేశానికే ఆదర్శవంతమైనటువంటి మార్కెట్గా నిలిచిందని చెప్పి సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెరువుల్లో చేప పిల్లల్ని వేయడానికి కూడా ముందరికి రావడం లేదని చెప్పి ఆయన చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండలానికి సంబంధించిన తాళ్లపల్లి గ్రామంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ దేవాలయం వద్ద ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ దేవాలయానికి మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేస్తామని, ఆ దేవాలయానికి విరాళం ఇచ్చిన వారికి ఓటు వేస్తామని చెప్పి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం పట్ల ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి సమావేశాన్ని అడ్డుకున్నారు. సమావేశం నిర్వహించినటువంటి 63 మందిపై ప్రత్యేకమైనటువంటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఓట్ల కోసం వేలం వేయడం పట్ల వాళ్ళు ఈ సందర్భంగా ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. అట్లాగే ఇది ఎన్నికల నిబంధనలకి విరుద్ధమని చెప్పి పోలీసులు పేర్కొనడం జరిగింది. సమావేశం నిర్వహించి ఓటుకు వేలం వేయడం సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది.